వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం కోఆర్డినేట్స్ తరగతి ఏరియా పెరిమీటర్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ స్క్వేర్ అండి. ఫస్ట్ స్క్వేర్ అనే చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్క్వేర్ ఎలా ఉంటుందో చూద్దాం. స్క్వేర్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఈచ్ సైడ్ ఏ అనుకుందాం. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో పెరిమీటర్ వాట్, ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండి ఇక్కడ మనకి ఒక్కొక్క యాంగిల్ కూడా 90 ఉంటుంది. ఇప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. పెరిమీటర్ ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. టోటల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4A's యాడ్ చేస్తే 4A యూనిట్స్. ఇది మనకి పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. అండ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కావాలి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్. సో సైడ్ అంటే ఏ యూనిట్స్ కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ యూనిట్స్లో రాస్తామండి. ఇది మనకి ఏరియా వరకు. తర్వాత డయాగ్నల్స్ అనే కొత్త విషయం అడుగుతారండి. డయాగ్నల్ అంటే ఇట్లా ఉంటుంది దీన్ని డయాగ్నల్. ఇప్పుడు ఈ డయాగ్నల్ ఫామ్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యి ఉంటుంది. ఇది డి అవుతుంది, ఇది ఏ. మనం పైదార స్థిరంగా అప్లై చేసినట్లయితే హైపోటీనియస్, ఇది హైపోటీనియస్ సైడ్స్ అనుకుంటే డి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో టోటల్గా డి స్క్వేర్ ఈక్వల్ టు 2A స్క్వేర్. సో డి ఈక్వల్ టు √2A. డయాగ్నల్ కావాలంటే డయాగ్నల్ వస్తుందండి. డయాగ్నల్ కాకుండా ఇక్కడ నుంచే మనకి ఏరియా కావాలంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1/2 డి స్క్వేర్గా రాయొచ్చు. అంటే మనకి ఏరియా కావాలంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2 డి స్క్వేర్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు డయాగ్నల్ ఇచ్చి ఏరియా కావాలి అనుకుంటే మనం ఆ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. నౌ మూవ్ టు ద రెక్టాంగిల్. రెక్టాంగిల్కి వెళ్ళినప్పుడైతే రెక్టాంగిల్ ఎలా ఉంటుంది, ఎలా ఫైండ్ చేయాలి రెక్టాంగిల్. సో రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి రెక్టాంగిల్ ఇలా ఉంటుంది కదా. ఇందులో ఆల్ యాంగిల్స్ 90 ఉండి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇది లెంత్ అనుకుంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటే ఇది కూడా బ్రెడ్త్. సో పెరిమీటర్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. సో ఓవరాల్ ఇది 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటే 2L ఉన్నాయి, 2B's ఉన్నాయి కాబట్టి 2 ఇది యూనిట్స్. ఇది పెరిమీటర్ ఫార్ములా. ఏరియా ఫార్ములా కావాలంటే ఎల్ ఇంటూ బి. ఇక్కడ కూడా డయాగ్నల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. దీన్ని డి అనుకుంటే ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. నౌ డి ఈక్వల్ టు √L స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యూనిట్స్. ఇది దీనికంటే డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్. నౌ మూవ్ టు ద నెక్స్ట్. రెక్టాంగిల్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ది ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్నప్పుడు కూడా యాంగిల్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇది రెక్టాంగిల్ ప్యారలలోగ్రామ్. ఇది బేస్ అనుకుంటే ఈ బేస్ పైకి ఉన్న పెర్పెండిక్యులర్ హైట్ని హెచ్ అనుకుంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. అనమాట. స్క్వేర్ యూనిట్స్ బి ఇంటూ హెచ్ స్క్వేర్ యూనిట్స్ అయితే ఉంటాయండి. ఇది ఇక ప్యారలలోగ్రామ్ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ని సమ్ చేసుకుంటే చాలు. నౌ మూవ్ టు ద రాంబస్ వెళ్దామండి. రాంబస్ ఎలా ఉంటుంది అంటే ఈ షేప్ని రాంబస్ అంటే ఇక్కడ కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ పెరిమీటర్ కావాల్సి వస్తే అన్ని ఏస్ 4A యూనిట్స్. మరి వాట్ అబౌట్ ఏరియా? దీనికి ఏరియా ఎలా ఫైండ్ చేస్తారు? ఇప్పుడు డయాగ్నల్స్ తీసుకోండి. దీన్ని ఒక డయాగ్నల్ 1 అనుకోండి. ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. దీన్ని డయాగ్నల్ 2 అనుకుంటే హాఫ్ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2 స్క్వేర్ యూనిట్స్. ఏ ఆన్సర్ వస్తే అది ఏరియా కింద కన్వర్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఈ డయాగ్నల్స్కి తర్వాత ఏరియాకి సైడ్కి రిలేషన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే
ఇది D2 టోటల్ డయాగ్నల్ అనుకుంటే ఇది D2/2, ఇది D1/2, ఈ సైడ్ ఏ. సో మొత్తానికి వీటి మూడు మధ్య రిలేషన్ అంటే మళ్ళీ పై వ్యవస్థకు అప్లై చేస్తే A² = D1²/4 D2²/4, లేదనుకుంటే 4A² = D1² + D2². ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుంది. ఇది రాంబస్ సంబంధించిన ఏరియా పెరిమీటర్ మధ్య రిలేషన్ అండ్ సైడ్స్ ఏరియా పెరిమీటర్. నెక్స్ట్ ట్రెపీజియంకి వచ్చినట్లయితే ట్రెపీజియం వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఉంటాయి. ఇంకా వీటిని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. వీటి మధ్య డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ హెచ్ అనుకుంటే అప్పుడు ఏరియా ఫార్ములా ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్ యూనిట్స్. ఇంకా పెరిమీటర్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, మొత్తం సైడ్స్ అని సమ్ చేసి వచ్చేదాన్ని పెరిమీటర్ అంటాం. ఇది మనకి ట్రెపీజియం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇకపోతే ఇవేవి కాకుండా డైరెక్ట్గా కోఆర్డినేటర్లే అడిగారు అనుకోండి, ఏదో ఒక షేపు కోఆర్డినేటర్ షేప్. పెరిమీటర్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఒకవేళ ఏరియా కావాలంటే ఒక డయాగనల్ డ్రా చేయండి, దాన్ని డి అనుకోండి. ఈ డయాగనల్ పైకి పెర్పెండిక్యులర్ హైట్స్ h1, ఇది ఒక పెర్పెండిక్యులర్ హైట్ h2 అనుకుంటే ఏరియా ఫార్మ్ ఏమవుతుందంటే ఏరియా = ఆఫ్ డి ఇంటూ h1 + h2 స్క్వేర్ యూనిట్స్. ఇది మనకి ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్లు అవుతుందండి. ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటాను. ఈరోజు టాపిక్ పెరిమీటర్ ఏరియా ఆఫ్ కోఆర్డినేట్స్ కాబట్టి ఈ టాపిక్ విన్న వెంటనే మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్ కూడా మాన్యువల్గా నోట్స్లో ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన కీతో మీరు వెరిఫై చేసుకోండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వీ మూవ్ టు ద టెస్ట్ క్వశ్చన్స్ అండి. టెస్ట్ క్వశ్చన్స్ ఒక 10 ఇచ్చున్నాం, అవి కూడా కంప్లీట్ చేసేసి ఈరోజు టాస్క్ కంప్లీట్ చేయండి. ఇలా ఎవ్రీడే 10 డిస్క్రిప్టివ్ 10 టెస్ట్ క్వశ్చన్స్తో మనం రోజుకి ఒక కాన్సెప్ట్లో స్ట్రాంగ్గా తయారవుదాం. మనం రానున్న కాలంలో సమ్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐ హోప్ మీరందరూ కూడా నాతో కనెక్ట్ అయ్యి కాంత్రో సార్ మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏవైతే కోర్సెస్ మనం డిజైన్ చేస్తామో వీటిని ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.